యాజమాన్యం కార్మికుల మధ్య ఒక చిన్న వివాదం చినికి గాలివానగా మారిందే. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఫ్యాక్టరీ కొన్నాళ్లు హోరెత్తింది. చివరకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పంతాలు పట్టింపులతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నల్గొండ జిల్లాలోని ఓసీటీఎస్ లాకౌట్ పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులోని ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్ పరిశ్రమ లాకౌట్ ప్రకటించింది. ఏళ్ల తరబడి కార్మికులు యాజమాన్యం మధ్య నెలకొన్న విభేదాలే ఈ పరిస్థితికి కారణమైంది. పెట్రోల్ పైపులకు థ్రెడ్డింగ్ వేసే ఈ పరిశ్రమను 1987లో స్థాపించారు. ఇందులో 700 మంది పర్మనెంట్, 400 మంది తాత్కాలిక కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీ లాకౌట్ ప్రకటించడంతో 1000కి పైగా కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చింది. అయినా అది ఎన్నాళ్ళలో పనిచేయలేదు. మళ్లీ సమస్య మొదటిగా వచ్చింది. కార్మికులు యాజమాన్యం మధ్య వివాదం సమసిపోలేదు. డొమెస్టిక్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని కార్మికులు ఆరోపించారు. సమ్మెలో పాల్గొన్న కార్మిక నాయకులపై కేసులు పెట్టి ఒక్కొక్కరిగా తొలగించినట్లు ఆరోపణలున్నాయి. చివరకు వివాదం చినికి గాలివానగా మారి ఈ నెల 18న కార్మికులు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మస్తాన్ రావుతో వాగ్వాదానికి దిగారు. మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో మస్తాన్ రావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ 2 రోజుల తర్వాత మరణించాడు మస్తాన్ రావు. ఈ ఘటనతో ఓసీటీఎల్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసింది. మస్తాన్ రావు మృతి తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాకౌట్ నిర్ణయం తీసుకున్నారు. నో వర్క్ నో పే రూల్ ప్రకారం సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించింది మేనేజ్మెంట్. శనికి అవకాశం జరిగిన సంఘటన అది అయినప్పటికీ దురదృష్టకరం. అది జరగాల్సింది కాకుంటుండే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని శాఖ చూపిస్తూ ఈరోజు ఓస్టీఎల్ యాజమాన్యం లాకౌట్ను ప్రకటించడం చాలా విచారకరం. అందుకనే దీన్ని పూచిగా పెట్టుకొని మరి ఈరోజు 2000 మంది కార్మికులు ఈరోజు మరి వీధిన పడ్డారు. అందుకనే అక్రమ లాకౌట్ను ఎత్తివేసి ప్రభుత్వం కూడా జోక్యం తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్ట ప్రకారంగా 3 నెలలు గడువు ఉంటుంది. రాష్ట్ర కమిషనర్ నుంచి అక్రమ లేఆఫ్ సంబంధం లేకుండా ఇవాళ లేఆఫ్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే దీన్ని 2000 మంది కార్మికులు రోడ్ల పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారి కుటుంబాలని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది. కార్మికులకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని మళ్ళీ కంపెనీ అక్రమ లాకౌట్ను ఎత్తివేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయంటున్నారు కార్మికులు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి కార్మిక సంఘాలు.